ఇంద్రకీలాద్రిపై డ్రెస్ కోడ్ విషయంలో అలాగే మొబైల్ సేఫ్టీ విషయంలో కూడా కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చారు. సో దాని గురించి మాట్లాడడానికి మనతో ఈవో సీనా నాయక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కొత్త నిబంధనలు అయితే ఆలయంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇవి ఎలా అమలు చేయబోతున్నారు, భక్తుల్లోకి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? జై కనకదుర్గాయ నమః. ఇది కొత్త నిబంధన ఏం కాదు, ఇది గతంలో ఉండే నిబంధననే. బట్ ఇది అమలులో కొద్దిగా ఇది జాప్యం జరుగుతూ ఉండొచ్చు. బట్ దీనికి ఏంటంటే మనం ఒక మార్పు అనేది కంపల్సరీ రావాలనే ఉద్దేశంతో సాంప్రదాయ దుస్తులతో భక్తులు దర్శనానికి రావడము, ఖచ్చితంగా మొబైల్స్ అనేది మనం డిపాజిట్ చేసి రావాలని చెప్పేసి మనకు వినాయక చవితి రోజు నుంచి స్ట్రిక్ట్గా అమలు చేయడం అనేది జరుగుతుంది. కొత్తదేం కాదు ఇది. ఎవరైనా టెంపుల్కి వస్తే కాస్త రిలాక్స్గా అమ్మవారిని భక్తితో ప్రేయర్ చేసుకోవడమే. ఆ టైంలో మొబైల్స్ రావడం, ఏదో అభ్యంతరకరమైన దుస్తులతోటి రావడం, పక్కనుండే భక్తులకు కూడా అది చూడడానికి కొద్దిగా బాగోకపోవడం అనేది గమనించడం జరిగింది. అందుకు ఆ ఉద్దేశంతోనే ఈ రెండు నిబంధనలు కొద్దిగా స్ట్రిక్ట్గా అమలు చేయడానికి మేము శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. ఓకే సార్, అంటే ఈ నిబంధన తీసుకురావాలని గతంలో ఉన్నాయి సార్, కానీ గతంలో కూడా పెట్టారు. ఆ చున్నీలు కానీ అరేంజ్ చేశారు, లేదంటే పంచలు కానీ అరేంజ్ చేశారు. సో గతంలో జాప్యం జరిగిందని చెప్పి ఇప్పుడు తీసుకున్నారా? ఎవరైనా కంప్లైంట్ చేశారా మీకోసం? ఇది అంటే నేను నా ఇన్స్పెక్షన్లో కూడా చూశాను, కొంతమంది మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది మధ్యలో వదిలేశారు. దీన్ని ఎట్లయినా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే తీసుకెళ్తున్నాం ముందుకు. ఓకే, సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు సార్? అంటే భక్తులు వచ్చేటప్పుడు, అంటే దూర ప్రాంతాలకు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి తెలియకపోవచ్చు, వాళ్ళకి సడన్గా వాళ్ళు ఒక బట్టలతోనే వస్తారు, ఇక్కడికి వచ్చేపాటికి వాళ్ళకి అరేంజ్ చేసుకోవడానికి కూడా ఏమి ఉండకపోవచ్చు. సో అలాంటి వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? మనము కింద కనకదుర్గా నగర్ నుంచి మహామంటపం వైపుగా పైకి వచ్చే వాళ్ళకి కింద ఒక షాప్లో మనం అందుబాటులో పెట్టడం జరిగింది ఆల్టర్నేటివ్గా. పైన మనకు ఘాట్ రోడ్డు మీద నుంచి మనకు హోమ్ టర్నింగ్ దాటుకుని వచ్చే వాళ్ళకి కూడా ఒక షాప్లో ఈ యొక్క దుస్తులు అందుబాటులో పెట్టడం అనేది జరిగింది. ఓకే సార్, మొబైల్ పాయింట్స్ ఎన్ని పెట్టారు సార్? మొబైల్ పాయింట్స్ మనకు రెండు కింద ఒక 2 ఉన్నాయి, హోమ్ టర్నింగ్ దగ్గర కూడా ఒక 2 ఉన్నాయి. అది మిస్ అయితే మనకు ప్రోటోకాల్ ఆఫీస్ దగ్గర ఒకటి, కింద స్కానింగ్ పాయింట్ దగ్గర ఒకటి కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. చాలా మంది కూడా ఫోన్స్ తీసుకొస్తున్నారు, అంటే తెలియకుండా వాళ్ళు సేఫ్టీగా తీసుకొస్తున్నారు, ఎవరికి కనిపించకుండా తీసుకొచ్చి ఫొటోస్ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉన్నారు, రీల్స్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కూడా కనిపించే విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారు? ఇప్పుడిప్పుడే మనం ఇవి కొద్దిగా నిబంధనలు కఠినంగా చేస్తున్నాము. రాబో రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకుంటాం. అవసరమైతే అది మొబైల్స్ లాక్కోవడం కానీ లేదా ఫైన్ వేయడం కానీ అటువంటివి కూడా చేస్తాము. వెంటనే మనం అన్నీ ఒకేసారి చేస్తే కొద్దిగా బాగుండదు కాబట్టి రాను మనకు అవగాహన కల్పించి అవకాశం ఇచ్చి చేస్తాం. భక్తుల విషయంలోనే కాకుండా ఆలయ సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి, అలాగే మొబైల్స్ని కూడా వాళ్ళని కూడా భద్రపరచుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎటువంటి ఏర్పాటు? అందరికీ కూడా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ స్టాఫ్ అండి, విఐపీస్ కూడా, ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరికి వారుగా ఇక్కడ ఆలయం సంబంధించిన సాంప్రదాయాలు పాటించాల్సిందే, ఎవరు కూడా అతిథులు కారు. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో చిన్న మార్పులు చేసుకుంటూ కన్విన్స్ చేసుకుంటూ చేస్తారు. తిరుపతిలో విధంగానే చేస్తారు? తప్పకుండా.